ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చెయ్యుచూ వచ్చెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరందరూ బాగున్నారా? మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని, అన్ని విషయాలలో వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేస్తూ వచ్చాడు. దేవుని సహాయాన్ని బట్టి ఎన్నో యుద్ధాలలో విజయాన్ని పొందాడండి. ఎంతో మంది శత్రువులను జయించినాడు. దావీదు ఏ పని చేసినా అందులో దీవెనే, ఏ ప్రయత్నం చేసినా అది సఫలమయ్యేది. ఇలా దావీదు జీవితంలో ఇంత గొప్ప సహాయం దేవుని ద్వారా రావడానికి కారణం, చిన్ననాటి నుండే దావీదు దేవునిని ఆరాధించాడు, స్తుతించినాడు. తన కష్టంలో, బాధలో, దుఃఖంలో, నిందలలో, అవమానాలలో దేవునికే మొరపెట్టేవాడు. తనకు కలిగిన శత్రు భయాలను బట్టి ఆయన సన్నిధిలో నిలిచియుండేవాడు. నా ఆశ్రయం నీవే దేవా, నా దాగుచోటు నీవే తండ్రి అని దేవుని యందు గొప్ప నమ్మకముంచి బ్రతికాడండి. ప్రియ విశ్వాసి, ఇలాంటి దావీదును దేవుడు ఒంటరిగా విడిచిపెడతాడా చెప్పండి? దిక్కులేని స్థితిలో ఉంచుతాడా? శత్రుల చేతికి అప్పగిస్తాడా? తన బిడ్డలను నిస్సహాయ స్థితిలో ఉంచుతాడా? ఉంచడండి. అందుకు కాదు మనల్ని పాపం నుండి రక్షించింది, విడిచిపెట్టడానికి కాదు, తన రక్తాన్నంతా కార్చి మనల్ని కొనుక్కున్నది. కన్నీటితోనే, దుఃఖంతోనే మనం జీవించాలని కాదు, ఆయన చనిపోయి మనల్ని బ్రతికించింది. మరి ఎందుకు అంటారా? తన బిడ్డలను ఆశీర్వదించాలని, అత్యధికంగా హెచ్చించాలని, నెమ్మది సంతోషం కలిగి సురక్షితంగా బ్రతకాలని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక యుగయుగాలు ఆ పరలోకంలో దేవునితో పాటు ఉండాలని దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కాబట్టే దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడు, బహుగా ఫలింపచేశాడు, అత్యధికంగా హెచ్చించినాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయమేనండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ పరిస్థితి ఏంటి? నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ నీకు విజయం వస్తుందా? నువ్వు చేసే పని సక్సెస్ అవుతుందా? ఏ ప్రయత్నం చేసినా అది సఫలమవుతుందా? అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన మేలుల చేత తృప్తిపరచబడుతున్నావా? ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బందులున్నాయని అంటున్నాము, అప్పులు ఎక్కువవుతున్నాయంటున్నాము, వడ్డీలు పెరుగుతున్నాయి, వాటిని ఎలా తీర్చాలి అని కలవరంలో బ్రతుకుతున్నాము. మంచి సంబంధం ఎప్పుడు కుదురుద్దో, ఎప్పుడు మా కుమార్తెకు కుమారునికి వివాహం జరుగుద్దో అని బాధపడుతున్నాము. ఉద్యోగ ప్రయత్నం విఫలమవుతుంది, వ్యాపారంలో నష్టాలు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం లేదు, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం లేదు, ఏ పని చేసినా అపజయమే, ఎక్కడికి వెళ్ళినా ఏమీ దొరకని పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాలుగా మనం అపజయాలను ఎదుర్కొంటున్నాము, మోసగించబడుతున్నాము, వ్యతిరేకతలకు గురవుతున్నాము కదా. కారణం, దావీదు వలె మనం దేవునిని స్తుతించలేకపోతున్నాము, ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆనందించలేకపోతున్నాము. దావీదు వలె దినమునకు 3 సార్లు ప్రార్థించలేకపోతున్నాము. దేవునిని అడగనందువలన మనం ఏమీ పొందుకోలేకపోతున్నామండి. ప్రియులారా, దావీదు గారు మనుషునితో మనుషుడు మాట్లాడునట్లుగా దేవునితో మాట్లాడేవాడట. కాబట్టే అంతగా హెచ్చించబడ్డాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది అని దావీదు పలుకుతూ దేవుని వద్ద తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును ఆశీర్వదించినట్లుగా ఆ దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా హెచ్చిస్తాడు. అందుకు మనం చెయ్యవలసింది ఆయనకు ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, మనల్ని మనం తగ్గించుకొని మన బాధలను, కష్టాలను, మన శ్రమలను, నిందలను, అవమానాలను ప్రక్కన పెట్టి కేవలం దేవుని మాత్రమే స్తుతించాలి, ఆయననే గనపరచాలి. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును అన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ దేవాది దేవునిని నువ్వు గనపరచుతావో
అప్పుడు నిన్ను కూడా దేవుడు గనపరుచుతాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నిన్ను విడిపించుతాడు. అన్యజనులకు అధికారిగా నిన్ను చేస్తాడు. నీవు వెళ్లిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేస్తాడు. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేస్తాడు. నీకు రక్షణగా ఉంటాడు. ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి నువ్వు కూడా దావీదు వలె దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినప్పటికీ అందులో గొప్ప విజయాన్ని ఆ దేవుడు నీకు దయచేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయం చెయ్యొచ్చు వచ్చను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, దావీదు గారు మిమ్మల్ని స్తుతించేవాడు, మీకు మొరపెట్టేవాడు కాబట్టే మీరు తనను ఎంతగానో హెచ్చిస్తూ వచ్చారు. ప్రతి పనిలో సహాయం చేస్తూ వచ్చారు. అత్యధికంగా ఆశీర్వదించినారు. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మా స్థితిని మార్చాలని, మమ్మను ఆశీర్వదించాలని, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము ఎటు పోయినా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా అందులో గొప్ప సఫలతను మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాస్తవానికి ఒకప్పుడు దేవా, మేము ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అపజయాలను ఎదుర్కొన్నాము దేవా. మోసపోయిన స్థితిలో ఉన్నాము తండ్రి. ఎన్నో బాధలను అనుభవించాము దేవా. ఎంతో నష్టాల పాలైనాము తండ్రి. అయ్యా, అట్టి దినములు చాలు దేవా. ఈ దినము నుండి సంతోషంగా మిమ్మల్ని సేవిస్తూ మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడు తండ్రి. ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మీరే మాకు సహాయం చేయండి. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను శత్రువుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మీరే వారిని అధికంగా ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి. అప్పుడే పుట్టిన బిడ్డను మీరు దీవించండి. మీ చేతులుంచి ఆశీర్వదించమని, రక్షించమని, కాపాడమని, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని
అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అప్పుల భారాలను తట్టుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకవేళ బిడ్డలు లోన్స్కి అప్లై చేసుకొని ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డల్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రాకులాడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తుండగా, వస్తుండగా మీరే వారిని కాపాడండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. దుష్టి నుంచి రక్షించండి దేవా. అపవాదు నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్లాస్లో టీచర్స్ చెప్పే లెసన్స్ ప్రతి బిడ్డకు అర్థమయ్యేలాగున మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాలను బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారి గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.